రంగారెడ్డి జిల్లా శంషాబాద్ హమీదుల్లా నగర్ లో చైన్ స్నాచింగ్ జరిగింది. మంజుల అనే రైతు తన పొలం దగ్గర పనుల్లో ఉండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి కారులో అక్కడికి వచ్చాడు. పొలం వివరాలపై మాట్లాడుతూ ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాడు. తర్వాత మెడలో చైన్ లాక్కుని కారులో పరారయ్యాడు. విషయం తన భర్తకు చెప్పింది మంజుల. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ హమీదుల్లా నగర్ లో చైన్ స్నాచింగ్ జరిగింది. మంజుల అనే రైతు తన పొలం దగ్గర పనుల్లో ఉండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి కారులో అక్కడికి వచ్చాడు. పొలం వివరాలపై మాట్లాడుతూ ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాడు. తర్వాత మెడలో చైన్ లాక్కుని కారులో పరారయ్యాడు. విషయం తన భర్తకు చెప్పింది మంజుల. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు. నిన్న తెలియదు ఒక ఆయన వచ్చిండు, డ్రిప్ మంచిగా చేస్తాము, వేరే వాళ్ళు అన్న లేడా అంటే లేడన్న, డ్రిప్ మంచిగా చేపిస్తాం వేరే వాళ్ళ దగ్గర ముందంటే చెప్తానడు అన్న. ఫోన్ చేసినా ఉంటానడు బాయికల్ లేడా అని వచ్చిండు. లేడు, శంషాబాద్ పోయిండు, వస్తాడు ఇప్పుడు అన్న. జెర్సేపు కూర్చుంటాడు, నీళ్ళు పోయి కొన్ని నీళ్ళు తాగుతాను, నీళ్ళు ఆడ ఉంటాయి పోసుకొని తాగేసాను. నీళ్ళు పోసుకొని తాగిండు, జెర్సేపు కూర్చుండు. ఈడ కూర్చోవద్దు వెళ్ళిపో అన్న. వెళ్ళిపో అంటే గుడ్లు కావాలి, గుడ్లు కావాలంటే లేవు, గుడ్లు లేవు, ఏం లేవు, చాలాసేపు ఉండొద్దు ఇడ వెళ్ళిపో అంటే లేదు బాక్సులు తీసుకుపోతారండి అని గొల్లం తీసిండు. డోరు బాక్సులు తీసి బయట వేసేసి బాక్సులు తీసుకొని కార్లో వేసుకుంటుంటే బాక్సులు ఏం తీస్తున్నావు, ఓడిమనని నువ్వు తీసుకోమని అంటే అన్నని అడిగినా తీసుకోమన్నాడు. అన్న వచ్చినాక వచ్చి తీసుకొని పో, బాక్సులు అడేయి అంటే బాక్సులు అడేసి పోయి కారు ఎక్కిండు. నేను వచ్చి బాక్సులు తీసి లోపల వేసేసి డోర్ పెట్టినా. డోర్ పెట్టేసేకల్లా వెనకకు చూసేకల్లా వెనకనే ఉన్నాడు. జుట్టు పట్టి గోడకేసి కొట్టిండు. గోడకేసి కొట్టి కింద ఒళ్ళటలకల్లా మూతి తలకాయ పట్టి పిసికిండు. తలకాయ పట్టి పిసికి కింద వేసి కొట్టేసిండు. ఇక గుంకేసి నెత్తి కొట్టి పుస్తే ఇట్లా లాక్కుంటలకల్లా పుస్తే పట్టుకున్న గొలుసు లాగేసిండు. గొలుసు మన చేతులు ఉంది, పుస్తే నా చేతులు ఉంది. చెయ్యి మొత్తం చెయ్యి ఇడిచేసిండు. ఇడవలే ఒర్రటాలకల్లా డోర్ తీసేసి లోపలికి నూకేసి డోర్ పెట్టేసి